మత్స్యకారుల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తోందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండ వడ్డేపల్లి చెరువులో జిల్లా మత్స్యకారుల శాఖ అధికారులతో కలిసి ఎమ్మెల్యే చేప పిల్లలను చెరువులోనికి వదిలారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 2024-2025 సంవత్సరానికి గాను 13.19 లక్షల చేప పిల్లల్ని 100% సబ్సిడీపై సరఫరా చేపడుతున్నట్లు ఎమ్మెల్యే అన్నారు. వడ్డేపల్లి పరిధిలో 4 చెరువుల్లో 4.38 లక్షల చేప పిల్లలను పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. మరి ప్రతి సంవత్సరం అక్టోబర్లో చేప పిల్లలు ఉచిత పంపిణీ కార్యక్రమాలు యథావిధిగా సాగటం, గతంలో 700 చిల్లర చెరువులలో పంపకాలు ఉండేది. ఈ సంవత్సరం మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ హయాంలో వచ్చిన తర్వాత 811 చెరువులలో చేప పిల్లల లాంచింగ్ ప్రోగ్రాం పెట్టుకోవటం, అది కూడా అక్టోబర్లోనే కంప్లీట్ చేసే విధంగా ఫస్ట్ ఫేజ్లో ఒక 50% దాన్ని చెరువులలో ఇచ్చేసి సెకండ్ ఫేజ్ అదనంగా మళ్ళీ ఇచ్చే విధంగా ఏర్పాటు చేయటం జరిగింది. మరి చెరువులు, కుంటలు వీటన్నిటిని మనం కాపాడుకుంటేనే ఇలాంటి వాటిని మనకు ముందు పోగలుగుతాం. ఎందుకంటే చాలా మటుకు చెరువులు కబ్జాలకు గురైన మాట మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు గోపాల్పూర్ కానివ్వండి, బంధన్ చెరువుల దగ్గర కానివ్వండి, చాలా మటుకు ఇవి అయినాయి. వీటన్నిటిని కూడా ప్రజలు సహకరించాలి. సహకరించినప్పుడు మన చెరువులను మనం కాపాడుకుంటే భవిష్యత్ తరాలకు మనం అందించిన విధంగా ఉంటుంది. అదేవిధంగా ఈ సంఘాలకు కూడా, మత్స్యకార సంఘాలకు కూడా వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఆ చేపలు మన చెరువులు అన్యాక్రాంతి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుని మీద ఉన్నది. గవర్నమెంట్ దీని మీద కృతనిశ్చయంతో ఉన్నది. వీటిని ఎట్టి పరిస్థితుల్లో చెరువులను కాపాడుకోవాలి.